సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్పై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. మీ అందరి సమస్యలు తెలిసిన వాడిని, మీ పోరాటంలో నా కృషి తప్పకుండా ఉంటుంది. రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ తరపున పోరాటం చేస్తామని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కొరకు తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించిన సమ్మెలో సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు హాజరై మద్దతు తెలిపారు. విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేయాలని చెప్పేసి దరిదాపుగా 15 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు, ఉల్కు పలుకు లేదు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. అసెంబ్లీలో కూడా మేము ప్రస్తావించి చెప్పినాం, విద్యాశాఖ మంత్రి లేడు, మిగతా సెక్రటరీలకు అర్థం కాదు. ఇవాళ ఆనాడు జీవో 16 ద్వారా గత 10 సంవత్సరంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని రెగ్యులరైజ్ చేసుకుంటున్నాం. ఇవాళ రెగ్యులరైజ్ చేసుకోవడానికి దరిదాపుగా 20,000 మంది ఉద్యోగులు 18 సంవత్సరాల నుంచి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి మెరిట్లో వాళ్ళ యొక్క మెరిట్ను చూసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటించి ఆ తర్వాతనే వాళ్ళు ఉద్యోగంలోకి ఎక్కిండ్రు. మరి ఇవాళ వాళ్ళు చేసిన పాపం ఏంటి? నువ్వే నోటిఫికేషన్ ఇస్తువి, నువ్వే మెరిట్ చూస్తువి, రిజర్వేషన్ ఉందంటే అన్నీ ఉండే. మరి వాళ్ళతో పాటు ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ఇవాళ 60,000, 70,000, ₹1,00,000 వీళ్ళకంటే పని తక్కువనే చేస్తారు. ఇవాళ మన యొక్క రాజ్యాంగంలోనే చెప్తున్నారు సమాన పనికి సమాన వేతనం ఉండాలని. ఇందులో దరిదాపుగా 80% మహిళలు ఉండడం, అందులో నిరుపేదలు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు, దరిదాపుగా 90% మంది ఉన్నారు. వాళ్ళ యొక్క న్యాయమైన కోరికను కొద్ది మేరకు ఆనాడు ప్రభుత్వాలు కొంతవరకు తీర్చడానికి ప్రయత్నం చేసిన జీవో 16 ఇచ్చి కొద్ది మందిని రెగ్యులరైజ్ చేసుకున్న, అది విద్యాశాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, లేక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, కొంత జరిగింది. కానీ ఈ ఎస్ఎస్ఏ సంబంధించిన వాళ్ళది పెండింగ్ ఉన్నది. దాన్ని ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇతరుల మంత్రులు ఇవాళ మంత్రి పదవిలో చేపట్టిన ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క కావచ్చు, మీ సమస్య తీరుస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చలేదని చెప్పి ఆనాడు చెప్పిండ్రు. మరి ఇవాళ వాళ్ళు 15 రోజులు అయితే కనీసం వినట్లేదు. ఎందుకు? వాళ్ళకి చెప్పి ఈ సమయంలో చేస్తాం, ఇంతమందిని చేస్తాం, ఈ పోస్ట్ ఇట్లున్నాయని చెప్పి చెప్పొచ్చు కదా. వినడానికి సిద్ధం లేవు. మరి ఆనాడు ఎందుకు? వాళ్ళకి చెప్తివి, నమ్మిస్తువి, విశ్వాసం కల్పిస్తువి, ఓట్లేపిస్తువి, గద్దెనెక్కుతువి, చివరికి మొహం చూపించకపోతుంది. నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ముఖ్యమంత్రినే డిమాండ్ చేస్తున్నా, మా జనగామలో ఉన్న బిడ్డలందరూ కూడా ఇవాళ ఇదంతా ఉద్యమాలకు పురిటి గడ్డ, ఖచ్చితంగా ఒకసారి ఎత్తుకుంటే మళ్ళీ జెండా దించారు. వాళ్ళు వేసిన టెంట్ కూడా దించమని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 15 రోజుల నుంచి చేస్తున్న న్యాయబద్ధమైన సమ్మె రెగ్యులరైజ్ చేయాలని, ఆ జీవో 16ని పునరుద్ధరించాలి. మరలా జీవో 16 కాకపోతే ఇంకో జీవో తీసుకురావాలి. వాళ్ళందరూ కూడా క్రమ పద్ధతిలో ఎక్కడెక్కడైతే ఏ విధంగా చేయొచ్చో వాళ్ళందరినీ కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, వారికి సంఘీభావంగా ఇప్పుడు ఇంతకుముందు కూడా ఉన్నాం, అసెంబ్లీలో కౌన్సిల్లో లేవనెత్తే ప్రయత్నం చేసినాం. మేము ఇవాళ కూడా వాళ్ళందరి తరఫున వాళ్ళ పోరాటంలో మద్దతు తెలియజేస్తూ, సంఘీభావం తెలియజేస్తూ న్యాయమైన ఈ కోరికను తీర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.